అరే దాస్, మొన్న లక్ష్మణ్ తాత చనిపోయాడో అక్కడ మటన్ పెడుతున్నారు. రా రా త్వరగా. ఓకే మావా, 2 నిమిషాల్లో వచ్చేస్తున్నా. ఎరా దాస్, ఆ తాత ఎట్లా చనిపోయాడని అడుగుతున్నావా? వినుమరి. నీకు తెలుసు కదా, తాతకి వీపు గోకుకోవడమంటే ప్రాణం. ఆఖరి రోజుల్లో చేతులెత్తే ఓపిక లేక ఒక పెద్ద తాటికొమ్మకి తాడు కట్టుకుని దాన్ని పట్టుకుని ఊగి ఊగుతూ వీపు రుద్దుకునేవాడట. ఒకరోజు అలా ఊగుతూ ఉండగా సడన్గా ఆ తాటికొమ్మ విరిగి తాత మొహానికి తగిలింది. ఆ దెబ్బకి తాత షాకయి వెనక్కి పడిపోయాడు. అలా పడుకున్నవాడే ఆఖరి ఊపిరి తీసేశాడట. వీపు రుద్దుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోయిన ఏకైక తాత మనవాడే కాబోలు. ఒరే అర్జున్, నువ్విందాక చెప్పింది నిజమేనారా? లక్ష్మణ్ తాత ఆ తాటికొమ్మకి తాడు కట్టుకుని వీపు రుద్దుకుంటూ అది విరిగి మొహానికి తగిలి చనిపోయాడా? నమ్మబుద్దే కావట్లేదురా. ముసలాడికి ఆ రేంజ్లో వీపు దురదేందిరా? అరే దాస్, కథ అక్కడితో అయిపోలేదురా. అసలు ట్విస్ట్ ఇప్పుడే విను. తాత అలా తాటికొమ్మ విరిగి కింద పడగానే చనిపోలేదు. ఆ దెబ్బకి షాకయి కాసేపు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ టైంలో అక్కడికొక అడవి పంది వచ్చిందిరా. అమ్మో, అడవి పందా? మరి అది తాతని ఏమైనా చేసిందా ఏంది? చేయటం ఏముందిరా, తాత వెల్లకిలా పడున్నాడు కదా, ఆయన వీపుకి ఆల్రెడీ దురద పెడుతోంది. ఆ పంది వచ్చి ఏం చేసిందంటే, కరెక్ట్గా తాత పొట్టమీద కూర్చుని తన తోకతో తాత మొహాన్ని ఊడ్చటం స్టార్ట్ చేసింది. ఆ తోక తగలగానే తాతకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నల్లటి మొహం, పెద్ద పళ్ళు. వామ్మో, తాత ఏమనుకున్నాడు మరి? యమధర్మరాజు అనుకున్నాడా? ఆ పంది దెబ్బకి తాత ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాని కామెడీ ఏంటో తెలుసా? పొద్దున్నే ఊరు జనాలు వచ్చి చూసేసరికి తాత చేతిలో ఒక నల్లటి పంది జుట్టుంది. ముఖం మీద ఫుల్ నవ్వు ఉంది. ఊళ్ళో వాళ్ళంతా పాపం లక్ష్మణ్ తాత చనిపోయేటప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా నవ్వుతూ పోయాడో అని తెగ ఫీలైపోతున్నారు. కాని అసలు విషయం ఏంటంటే, తాత రాజమ్మని కలగంటూ